డాక్టర్ గారు, ఈ ప్రశ్న సతీష్ అడుగుతున్నారండి. మేము ఇద్దరం అన్నదమ్ములం. మా నాన్నగారు పోయాక అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. ఆమె ఆనందం కోసమే మా పెళ్ళిళ్ళు అయినా మేము కలిసే ఉంటున్నాం. ఇంటికి సంబంధించిన వ్యవహారాలన్నీ అమ్మే చూస్తుంది. మేమిద్దరం మా సంపాదనని ఆమెకిచ్చేస్తాం. అయితే ఈ మధ్యకాలంలో మా అన్నదమ్ములకు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చి నేను ఇంట్లోంచి బయటికి వచ్చేశాను. ఇంటికి మా అన్న సంపాదన కంటే నా సంపాదనే ఎక్కువగా ఖర్చయింది. ఇప్పుడు నా సమస్య ఏమిటంటే, మా అమ్మ నా గురించి అందరి వద్ద చెడుగా మాట్లాడుతోంది. నేను ఇంటిని మోసం చేశానని తిడుతోంది. ఈ విషయంలో మోసపోయింది నేనే. అయినా ఎదురు నన్నే అంటోంది. ఆమెకు ఎలా సమాధానం చెప్పాలి అని అడుగుతున్నారు. సతీష్ గారు, ఏ తల్లి కూడా ఏ పిల్లల గురించి చెడ్డగా కావాలని చెప్పి అయితే మాట్లాడదు. కానీ ఒకవేళ తను మాట్లాడింది అని ఎవరితో మాట్లాడింది అండ్ ఎందువలన మాట్లాడిందో ఒకసారి తను అంటే వాట్ షీఈ్ అండర్ గోయింగ్ అంటే ఆ పెయిన్ని తను ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోలేదు. అంటే తను మీరు వెళ్ళిపోయారు అనే బాధ ఎక్కువగా ఉండుంటుంది తనకి. అందువలన అంటే అది ఇప్పుడు అది కూడా మీరు ఎక్కడి నుంచో విన్నారా, లేకపోతే మీరు డైరెక్ట్గానే మీ మదర్ మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంటే లేకపోతే ఏదైనా నెగిటివ్గా చెప్తుంటే ఇంకా ఎవరైనా చెప్తుంటే విన్నారా? ఇవన్నీ డైరెక్ట్గా అయితే ఎప్పుడైనా అయ్యి ఉంటే మీ మదర్ మిమ్మల్ని డైరెక్ట్గా నువ్వు ఇలా చేసావు, మమ్మల్ని అన్యాయం చేసావు, లేకపోతే మా దగ్గర నువ్వేం పెట్టలేదు, ఇలాంటివి ఏమైనా ఆవిడ డైరెక్ట్గా మీతోనే అని అంటే ఆవిడతో కూర్చోబెట్టి ఫస్ట్ మాట్లాడండి. బికాస్ మోర్ దాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఒక తల్లి మీరు దూరం అయిపోయారు అనే బాధనే ఎక్కువగా ఉంటుంది. సో అది తను దృష్టిలో పెట్టుకొని అది ఆవిడకి దాన్ని ఎలా వ్యక్తపరచాలో అర్థం కాక ఏదో చెప్పి ఉంటుంది. అది కూడా ఎవరికి చెప్పి ఉంటుంది? ఎవరైనా బాగా క్లోజ్ రిలేటివ్స్తోనో ఎవరితోనో చెప్పి ఉంటుంది. దీన్ని మనము అంటే ఎంత మీ ఇద్దరు కూర్చొని మీ ఫ్యామిలీ ఇష్యూస్ మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఇది అప్పుడు వేరే ఫ్యామిలీ బయట వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం అనేది తక్కువగా జరిగిపోతుంది. సో ఫస్ట్ మీరు కానీ మీ మిస్సెస్ కానీ మీరు కూర్చొని చక్కగా అమ్మ బాధ ఏంటో అర్థం చేసుకోండి. అప్పుడు తప్పకుండా ఐ థింక్ షీ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఇఫ్ నాట్ మేబీ ఇమీడియట్గా అర్థం చేసుకోకపోయినా ఆవిడ మీరు ఇలా కన్సిస్టెంట్గా అట్లీస్ట్ ఒక 2-3 నెలలు చేయండి. నేను ఆవిడకి మీరు అలా అలవాటు చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఏంటి, నేను ఇక్కడ దూరంగా ఉన్నా కూడా మా అబ్బాయి నన్ను కేర్ తీసుకుంటున్నాడు, అంటే ఎవ్రీ వీక్లీ ట్వైస్ వస్తాడు, నాకు ఏం కావాలో అది చూసుకుంటాడు అని చెప్పి తనకు ఆవిడకి మీరు డెఫినెట్లీ ఆ మనోధైర్యాన్ని ఇవ్వండి. ఆవిడ దీంట్లో నుంచి బయటికి రావడం జరుగుతుందండి.